ఓన్లీ చెక్ డ్రాయింగ్ పవర్ డైరెక్ట్గా ఉండేది సర్పంచులకు ఒకరికి. అయితే వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా చేసుకొని ఇస్తే చాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మరి ఈరోజు వాళ్ళు అమలు చేయడం లేదు. ఈరోజు కూడా పేపర్లో చూసా, మరి ఉండేదాన్ని కూడా మళ్ళా కరెంటు బిల్లులకు ఇచ్చేయాలంట. ఉంటే అడుగుతూ ఉంటాయి ఈ ప్రభుత్వాన్ని, కరెంటు బిల్లు మీరు మీటర్ పెట్టి ఎక్కడ చెక్ చేసినారో చెప్పండి. మీటరే పెట్టకుండా కరెంటు బిల్లు కట్టండి ఏ విధంగా మీరు పెడతారు? ఊర్లో స్ట్రీట్ లైట్కి కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్కి కానీ ఎక్కడైనా మీరు మీటర్లు పెట్టారా? మీటర్లు పెట్టకుండా ఉండ డబ్బులంతా కూడా దోచేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అక్కడ ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా డబ్బులు లేవు ఈరోజు. ఆ విధంగా ఉంటే సర్పంచులను నిర్వీర్యం చేసేసి ఏది ఉత్సవ విగ్రహాలుగా చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉంది అని కూడా ఈరోజు నేను చెప్తున్నా. ఈరోజు ఏదైనా కూడా సరే, ఏదైనా సర్పంచ్ చెయ్యాలంటే మరి ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళ దయాదర్శనాలపైన ఉంది. అట్లా కాకుండా సర్పంచుల దయాదర్శనాలపైన ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చి ఆ గ్రామంలో ఇది చెయ్యాలంటే ఎమ్మెల్యే ఎవరైనా చెప్తే కూడా సర్పంచులకే పవర్స్ ఉండాలనేది మొట్టమొదటిగా మొదల్లో నుంచి కూడా ఒక విధానం ఉంది. అంతేకాదు 73, 74 రాజ్యాంగాన్ని ఇంతవరకు అమలు చేసిందే లేదు ఈ ప్రభుత్వం. అది కానీ అమలు చేస్తుంటే కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత పేరుండేది. ఇది దొంగల ప్రభుత్వం, తప్పదు. ఈ దొంగల ప్రభుత్వంలో ఇట్లాగే ఉంటుంది. మీకు చొక్కాయలు కూడా బెటర్, ఇంకా 2 ఏళ్ళు ఉండాలి మీకు టర్ము. మీ చొక్కాయలు కూడా పెట్టకుండా ఇది కూడా మాదే అని రాణిస్తే కదా వాళ్ళ జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రంలో ఉండే సర్పంచులందరూ ఏకమయ్యి వాళ్ళు రానివ్వరని ఖచ్చితంగా ఉదండిగా చెప్తాను. తెలుసు కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ ఇంకా రేపు ఇంకా ఎక్కువ దౌర్జన్యం అవుతుంది మీరు కానీ ఊటిగా లేకుండా పోతే. మీరందరూ యూనిటీగా ఉండి మీ గౌరవంగా ఇచ్చేస్తే తప్పకుండా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా మీ వెనకాల ఉంటాం. మీకు ఏ కార్యక్రమాలు చేసినా మేము వెన్నంటూ ఉంటామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ దాన్ని చెప్పేదానికి ఈరోజు కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది.